హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఈ వీడియోలో శ్రీనివాస కళ్యాణం కోసం ఈ కొబ్బరి బొండం అయితే డెకరేట్ చేశాను. దీనికోసం నేనైతే ఏషియన్ పెయింట్స్లో ఇట్లా గ్రీన్ కలర్ తీసుకున్నాను. మీకు కుదిరితే ఫ్యాబ్రిక్ కలర్స్లో గ్రీన్ కలర్ తీసుకోండి, అదైతే ఇంకా తొందరగా ఆరిపోయింది. నాకు ఇది కొంచెం టైం పట్టింది ఆరటానికి. ఇంకా నాకు బయటకు వెళ్ళటానికి వీలు లేక నేను ఇంకా ఈ కలర్ యూస్ చేసుకున్నాను ఇంట్లో ఉన్నదాన్ని. పైన పట్టుకోవడానికి కొంచెం వీలుగా ఉండేలాగా, అంటే రొటేట్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కొంచెం ప్లేస్ వదిలేసి కింద నుంచి పెయింట్ చేసేసుకోండి మొత్తం. అలా అయితే ఈజీగా తిప్పుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు ఈజీగా. అలా మొత్తం చేసుకున్న తర్వాత ఆ పైన ప్లేస్ని కూడా కవర్ చేసేసుకుంటే సరిపోయిద్ది. నీట్గా మొత్తం ఎక్కడన్నా చిన్న హోల్స్ లాంటివి అట్లా ఉంటే అక్కడ కూడా నీట్గా దానిలోకి కలర్ పంపించి నీట్గా చేసుకోవాలి, లేదంటే అదే నెగిటివ్గా కనపడుతూ ఉంటుంది అదే పైన. కళ్యాణం కోసం కాబట్టి ఇంకా 2 బోండాలు రెడీ చేసాము. ఒకటి పెళ్లి కొడుకు తరపు నుంచి, ఒకటి పెళ్లి కూతురు తరపు నుంచి. రెండింటికి పెయింట్ చేయడం అయిపోయిన తర్వాత ఇలా సపోర్ట్ చేసి కొంచెం ఆరబెట్టాను. నెక్స్ట్ తర్వాత సెకండ్ కోటింగ్ వేసాను. మళ్ళీ ఎక్కడన్నా చిన్న చిన్న డ్యామేజ్లా కనపడుతూ ఉంటే బాగోదని చెప్పి సెకండ్ కోటింగ్ వేసాను. ఎప్పుడైనా సెకండ్ కోటింగ్ వేసుకుంటేనే బాగుంటుంది. ఫస్ట్ కోటింగ్ వేసింది కొంచెం అబ్జర్వ్ చేసేసుకుంటుంది, సెకండ్ కోటింగ్ వేసింది అప్పుడు దానిపైన చక్కగా నీట్గా కనపడుతూ ఉంటుంది. ఫస్ట్ కోటింగ్ అయిపోయిన తర్వాత ఒక 3 అవర్స్ వెయిట్ చేసి సెకండ్ కోటింగ్ వేయండి. ఇంకా నెక్స్ట్ నేనైతే గోల్డ్ కలర్ యూస్ చేసి పైన ఇలాగ చేశాను. ఇట్లా చిన్నగా డిజైన్ లాగా పెట్టాను. చాలా బాగుంది. ఇది పెట్టిన తర్వాత ఇలా వేసిన తర్వాత మంచి లుక్ వచ్చింది. ఆ గ్రీన్ కలర్కి గోల్డ్ కలర్కి మంచి కాంబినేషన్ చాలా బాగుంది. ఇలా ఫస్ట్ కోటింగ్లో అయితే ముందు డిజైన్ కోసం చూసుకొని ఇట్లాగా ఐడియా కోసం వేసేయండి. తర్వాత మొత్తం వేసిన తర్వాత ఒక ½ అవర్ వదిలేసి వేస్తే నీట్గా అప్పుడు బాగుంటుంది. కొబ్బరి బొండాలకి కలరింగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. గోల్డ్ కలర్ వేసిన మోడల్లో అక్కడైతే నేను ఇంకా ఆ గోల్డ్ కలర్ చైన్ అయితే స్టిక్ చేసాను. నెక్స్ట్ మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా దేవుడు కళ్యాణానికి కాబట్టి నేనైతే నామం శంకు చక్రం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే కొంచెం గ్లూ వేసుకొని ఇంకా ఆ స్టోన్ లైన్తో, వైట్ స్టోన్ లైన్తో అయితే ఫస్ట్ ఒక లైన్ సెట్ చేసుకున్నాను. అది పెయింట్ మీద అయ్యేసరికి కొంచెం అటు ఇటు జారిపోకుండా కదులుకుంటూ ఉంటుంది. దాన్ని నీట్గా షేప్లో వస్తేనే బాగుంటుంది. నామం మాత్రం మెయిన్ హైలైట్ కాబట్టి నీట్గా చేసుకోవాలి. ఆ ఫస్ట్ లైన్ ప్రాపర్గా స్టిక్ చేసేస్తే దాన్ని బట్టి ఇంకా అంటించేయచ్చు. నాకు ఇక్కడ మైనస్ ఏమైందంటే ఆ స్టోన్ లైన్ అది మధ్యలో స్టోన్కి మధ్య ఎక్కువ గ్యాప్ ఉన్నట్లు ఉంది. ఇంకా నేను దాన్ని సరిగ్గా ప్రాపర్గా సెట్ చేసుకుంటూ చేయడానికి కొంచెం టైం పట్టింది. సేమ్ ఆ 2 ఎలా స్టిక్ చేసామో ఇంకా థర్డ్ లైన్ కూడా సేమ్ అంతే గ్లూ వేసి స్టోన్ లైన్ అంటే చేయడమే, జరుపుకుంటా స్టోన్ దగ్గర జరుపుకుంటా. ఇక్కడ మధ్యలో బొట్టు సెట్ చేయడానికి ఆ గోల్డెన్ బాల్ లైన్ అయితే యూస్ చేశాను. అది స్టిక్ చేసేసి మధ్యలో రెడ్ కుందన్స్ స్టిక్ చేశాను. ఇంకా నెక్స్ట్ కింద రెడ్ స్టోన్ అంటించేసి సేమ్ పైన ఎలా స్టిక్ చేసామో చుట్టూ వైట్ పెట్టి చుట్టూ గోల్డెన్ బాల్ లైన్ పెట్టేసాను. అయిపోయింది. నెక్స్ట్ అయితే చక్రంకి మధ్యలో రెడ్ కుందన్ అంటించేసి చుట్టూ వైట్ స్టోన్ లైన్ అంటించేయడమే. ఇదైతే సింపుల్, చాలా ఈజీ ప్రాసెస్. సేమ్ ఫస్ట్ లైన్ ఎలా అయితే అంటించామో అలాగే 5 లైన్స్ అంటించేయడమే. రిపీటెడ్ ప్రాసెసే, చాలా ఈజీ. సేమ్ వైట్ స్టోన్ లైన్ ఎలా అయితే అంటించామో కొంచెం గ్లూ వేసి సేమ్ దానిలాగే గోల్డెన్ బాల్ లైన్ అయితే స్టిక్ చేసాము. సేమ్ చక్రం ఎలా అయితే స్టిక్ చేసామో శంకు కూడా అలాగే మధ్యలో రెడ్ కుందన్ పెట్టేసి చుట్టూ వైట్ స్టోన్ లైన్ అంటించేయడమే. 4 లైన్స్ అంటించేయడమే. 5th లైన్కి ఆ శంకు షేప్లో రావడానికి ఇలా కిందకి ఇలా ఈ షేప్లో పెడితే శంకు కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా బయట బార్డర్ గోల్డెన్ బాల్ లైన్ అంటించేసుకోవడమే, కంప్లీట్ అయిపోయినట్టే శంకు కూడా.
నాకు కొంచెం వీడియో తీయడానికి కుదరలేదు, సారీ గైస్. నేనైతే ప్రాసెస్ క్లారిటీగా చెప్తాను, ఏమి లేదు, చాలా ఈజీ. నా దగ్గర ఆ వైట్ స్టోన్స్ ఉంటే అవి 3 అంటించాను అంతే. అక్కడ నేను చేసింది ఏమీ లేదు. కింద 2 స్టోన్స్ పెట్టాను, పైన ఒకటి పెట్టాను. ఇటు సైడ్స్ మధ్యలో ఒక స్టోన్ పెట్టి చుట్టూ రెడ్ కుందన్స్ అయితే స్టిక్ చేశాను. ఇంకా చక్రంకి స్టోన్ లైన్తో ఇలా 2 లైన్స్ అంటించేసాను. ఇంకా కంప్లీట్ అయిపోయింది. కొబ్బరి బొండం రెడీ ఫర్ కళ్యాణం. చాలా బాగా వచ్చింది, చాలా బాగున్నాయి. నేను చేసిన బొండాలు అక్కడ స్వామివారి దగ్గర పూజలు అందుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నేనైతే కళ్యాణం ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, చూసేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.